ఏ సంగతుల గురించి చేసావో, ఎన్ని సంగతుల గురించి చేసావో నాకు తెలియదు. చేసావు మొత్తానికి, కానీ నెరవేర్చలా. భక్తుడు అది గుర్తించి పాడుతున్నాడు. నీవు నాకు చేసిన నిబంధనలన్నీ నెరవేర్చుచుంటివే, నీతో చేసిన తీర్మానములను స్థిరపరచితివే, అందుకే పాడండి. రాదా? అందుకే స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి, ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమున నన్ను నడిపించుమా. ఊహించలేనే నీ కృపలేని క్షణమును కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావు. ఊహించలేనే నీ కృపలేని క్షణమును కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమున నన్ను నడిపించుమా. దేవునికి మహిమ. ఇప్పుడు చెప్పండి, కృప ఎవరికి? బలహీనులకి. యేసయ్య ఉండేది ఎక్కడా? బలహీనతలు. మేము బలహీనం అని గుర్తించిన వారి దగ్గర. యేసయ్య పిలిచేది ఎవరినే? పనికి పంపేది ఎవరినే? తమ వీక్నెస్, తమ బలహీనతల్ని గుర్తెరిగి దేవుని బలమును ఆనుకొన సిద్ధమైన వాళ్ళని. ఎందుకు నీ బలహీనత నీకు తెలియాలి 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 అని పదే పదే అంటాడు తెలుసా? అది తెలిస్తేనే నువ్వు ఆయన బలం మీద అనుకుంటావు. అర్థమైందా? నీ బలహీనతలు నువ్వు తెలుసుకొని ఉంటేనే ఆయన బలం మీద అనుకుంటావు. లేకపోతే మోషే చేసినట్టు సొంత బలాన్ని ట్రై చేసి వాళ్ళని బయటికి తేవటాన్ని ట్రై చేసినట్టుగా ఏం చేశాడు? వాళ్ళని బయటికి తేవటాన్ని ట్రై చేసి, ఇశ్రాయేలీల్ని బయటికి తేవటానికి ట్రై చేసి ఆయన ఏం చేశాడండి? ఆయన బయటికి పోయాడు. వాళ్ళని బయటికి తేవటం కాదు, ఆయన అడ్రస్ లేకుండా పోయాడు. కుదరదు. దేవుని శక్తి మనలో కార్యరూపం దాల్చాలి అంటే మన బలహీనత, రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మన బలహీనతను మనం గుర్తించి ఉండాలి ఎప్పుడు. రెండవది, ఆయన బలాన్ని ఆశ్రయిస్తూ ఉండాలి. ఆయన బలాన్ని ఆశ్రయిస్తూ ఉండాలి. ఈ రెండు ఎరిగిన వాళ్ళే ఆయన బలాన్ని ఆశ్రయిస్తారు. స్తోత్రం. ఈ రెండు ఎరిగిన వాళ్ళే ఆయన బలాన్ని ఆశ్రయిస్తారు, ఆయన యందు విశ్వాసం ఉంచగలుగుతారు. అలా ఉంచుట ద్వారా అన్ని పొందగలుగుతారు. అంతే. ఇప్పుడు యేసు ప్రభు శిలువలో ప్రాణం పెట్టింది కొందరి కోసమా, అందరి కోసమా? పెద్దగా చెప్పండి, మీరు చెప్పండి. మరి అందరు రక్షించబడ్డారా? మీరేమన్నారు? ఇప్పుడు అందరి కోసం ప్రాణం పెట్టాడు అన్నారు. మరి అందరు రక్షించబడ్డారా? మరి ఎవరు రక్షించబడ్డారు? ఎవరు విశ్వసించారో, ఎవరు ఆయన్ని స్వాగతించారో, ఎవరు తమ అపాత్రతను ఒప్పుకున్నారో వారు రక్షించబడ్డారు. ప్రాణం పెట్టింది ఎవరి కోసం? అందరి కోసం పెట్టాడు. కానీ ఎవరు దక్కించుకున్నారు దాన్ని? కొందరే దక్కించుకున్నారు. అందరికీ దక్కలా. ఇదే విధంగా దేవుని కార్యాలన్నీ కూడా విశ్వసించిన వారే దక్కించుకుంటారు. దానికి ముందు తమ అపాత్రతను, అయోగ్యతను, బలహీనతను ఎరిగిన వారై దేవుని బలమును ఆశ్రయించువారై ఉండాలి. అట్టివారే, ఆ విశ్వాసం ఉంచేవారే దేవుని కార్యాలన్నీ పొందుకుంటారు. ఇంతవరకు ఎంతమందికి అర్థమైంది? ఇంకా మళ్ళీ పేతురుగా డైలాగ్ ఉంటుందా? మేడం పెడతాం వేడనే డైలాగ్ ఉంటుందా? పక్కన ఎవరన్నా రెచ్చగొట్టినా అరవాకండి ఆల్రెడీ ఒకసారి పరుగు పోయింది నాది. ఏందిరా మనం నిలబడేది? ఆయన శక్తి నీయకుండా. శక్తి ఆయన ఇవ్వాలరా నాయన. ఆయన శక్తిని ఇవ్వకపోతే ఏందిరా మనం నిలబడేది?
ఒక్కరోజు కూడా మన వల్ల కాదురా. ఏదన్నా కాస్త ఉన్నామంటే నీతి నియమం కలిగి ఆయన కృపరా, ఆయన ఇచ్చిన శక్తిరా, ఆయన దయరా. పాయింటేనా? ప్రభు సెలవు లేక మాట ఇచ్చి నెరవేర్చడం మనకు సాధ్యమా? కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? మన లోపాలు మనం గుర్తించాం. నేనైతే యథార్థంగా చెప్తున్నా, సేవకులు చాలామంది ఎట్లా బ్రదర్ ఎట్లా నువ్వు అన్నారు. ఎట్లా ఏముంది బ్రదరు, మీ అందరికాడికి బలహీనుడి బ్రదర్ అన్నా. మీరు బలవంతులు, మీ అందరికాడికి బలహీనుణ్ణి అని నేను ఎరిగున్నాను. నా బలహీనతలు నేను ఎరిగి నా బలవంతుని ఆశ్రయించాను. రెండవది, ఆయన ఆశ్రయించాను, ఇక నా పక్షాన ఆయన కదులుతాడని విశ్వసించాను. అంతే. ఏమన్నా మీకు అర్థమైతే సంతోషం, కాకపోతే నన్ను ఏమనుకోవాలని చేయగలిగింది ఏం లేదు. 3, నేనేందో నాకు తెలుసు. 1. రెండవది, ఆయన ఏందో కూడా నాకు తెలుసు కాబట్టి ఆయన ఆశ్రయించాను, ఆయన కార్యం చేస్తాడని విశ్వాసం ఉంచాను. ఎన్నో పొందుకున్నా. నీ ఈ 3 విషయాలు నీకు అర్థమైతే చాలు, నేను ప్రార్థన చేస్తా. నీ బలహీనతలు ఏమిటో నీకు తెలియాలి. అప్పుడు నువ్వు శబాష్ అనుకో. సింపుల్గా చెప్తున్నా, ఏమనుకో ఎవరన్నా వచ్చి అన్నారనుకో అంటావు. కాదులే రా, నా బొట్టుడు వచ్చి శ్యామ్ సూపర్, నువ్వు గ్రేట్, అసలు నీలాంటి విధానం అసలు అబ్బో అన్నాను అనుకో. శ్యామ్ తన లోపాలని బలహీనతలు ఎరిగినవాడు అనుకో, ఏమంటావు శ్యామ్? నువ్వు అనుకున్నంత ఏమీ లేదు, నేనేమై ఉన్నానో అది ఆయన కృప. ఆయన కృప తప్ప ఏమి లేదేడా. కాదులే కాస్త నువ్వు కూడా నమ్మకస్తుడు వెళ్ళే అంటే ఏమంటావు? ఆయన కృప లేకపోతే నా నమ్మకత్వం ఏ నమ్మకత్వం అన్నా? నేనే పాటి వాడిని, ఏ పాటి దాన్ని? ఇలా నిలబడ్డానంటే ఆయన కృప. బలహీనుడిని నన్ను నిలబెట్టింది ఆయన కృప, నిన్ను కూడా నిలబెట్టేది ఆయన కృప. థ్యాంక్ యూ నాన్న. నేను ఎవరన్నా వచ్చి భుజం తట్టి మెచ్చుకున్నా ఒప్పుకోవు నువ్వు. ఎందుకంటే నీ లోపాలు నీకు తెలుసు, నీ వీక్ పాయింట్స్ నీకు తెలుసు, నీ బలహీనతలు నీకు తెలుసు. మరి జరుగుతున్న శక్తి ఏందో కూడా, నీలో కార్యరూపం దాలుస్తున్న శక్తి ఎవరిదో కూడా తెలుసు. కాబట్టి 3 సంగతులు అన్నాను. మొట్టమొదటిది, నీ బలహీనతలు నువ్వు గుర్తెరిగి ఉండాలి. ఎల్లప్పుడూ వాటిని నువ్వు గ్రహించి ఉండాలి. ఎల్లప్పుడూ నిన్ను శబాష్ అనుకునే తత్వాన్ని నువ్వు కలిగి ఉండొద్దు. నేను బలహీనురాల్ని అది దేవుని ముందు ఒప్పుకునే మైండ్ కలిగి ఉండాలి. స్తోత్రం. అయిపోయిందా? రెండవది, దేవుడు ఎంత బలవంతుడో కూడా నువ్వు ఎరిగి ఉండాలి. ఎరుగుంటేనే ఆశ్రయిస్తావు. ఆయన ఎరిగి ఉండకపోతే ఆశ్రయించావు. పేతురు ఏమన్నాడు? నేను పాపాత్ముడు అన్నాడు. నువ్వు మనుషులను బట్టి జాలరం చేస్తాను నిన్ను అన్నాడు. సరే ప్రభా అని వెంటబోయాడు. ఏందయ్యా నువ్వు చేసేది? నేను మంచోడు కదా, నేను చెబుతుంటే నేనేదో చేస్తాను అన్నాడా? తాను బలహీనుడని తెలుసు,